బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో మారిపోయిందో తెలియజేసే చిత్రం కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యూచరిస్టిక్ డ్రామాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే కీలక పాత్రలు పోషించారు. తొలుత ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయాలి అనుకున్నప్పటికీ సీజీ వర్క్ పెండింగ్ ఉండడంతో జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి దాదాపు 600 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ మూవీ ఆడియన్స్ను ఏ మేరకు అలరించిందో చూద్దాం. మహాభారత యుద్ధంలో తన కోపం కారణంగా కృష్ణుడి చేత శాపగ్రస్తుడైన అశ్వత్థాముడు అమితాబ్ బచ్చన్ వేల సంవత్సరాలపాటు మహావిష్ణు పదవ అవతారమైన కల్కి పుట్టుక కోసం వేచి చూస్తుంటాడు. కలియుగం అంతానికి దగ్గరలో భూమండలపు ఆఖరి నగరమైన కాశీ దగ్గర కాంప్లెక్స్ను ఏర్పాటుచేసి మానవజాతిని తుచ్ఛంగా చూస్తూ మరో ప్రపంచం కోసం పరితపిస్తుంటాడు సుప్రీం యాస్కిన్ కమల్ హాసన్. ఎప్పటికైనా కాంప్లెక్స్లోకి వెళ్లాలనే ధ్యేయంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మిలియన్ యూనిట్స్ సంపాదించడం కోసం నానాపాట్లు పడుతుంటాడు భైరవ ప్రభాస్. చిన్నప్పుడే తండ్రి కొన్ని యూనిట్స్ కోసం కాంప్లెక్స్కు అమ్మేయబడిన అమ్మాయి సుమెనస్ MI8 అలియాస్ సుమతి, దీపిక పడుకొనే. ఈ నలుగురు కథ క్రమేణా ఎదురుపడాల్సి వస్తుంది. అసలు ఈ నలుగురికి లింకేమిటి? యాస్కిన్ ధ్యేయానికి అశ్వత్థామ ఎలా ఎదురు నిలిచాడు? ఈ మహాయుద్ధానికి సుమతి ఎందుకు కారణమైంది? ఈ యుద్ధంలో భైరవ పాత్ర ఏమిటి? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పిన సమాధానమే కల్కి చిత్రం. నటీనటుల పనితీరు. అందరికంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది అమితాబ్ బచ్చన్ గురించి. 80 ఏళ్ల వయస్సులో ఆయన ఈ తరహా పాత్ర పోషించడం అనేది అభినందనీయం. సినిమా పట్ల ఆయనకి ఉన్న ప్యాషన్కి ఇది నిదర్శనం. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ను తప్ప ఎవర్నీ ఊహించుకోలేము. అలాగే డియేజింగ్తో అమితాబ్ను యంగ్గా చూపించిన విధానం బాగుంది. రెబల్ స్టార్ అభిమానులు ఎంతగానో మిస్ అవుతున్న ప్రభాస్లోని కామెడీ యాంగిల్ను ఈ సినిమాలో పూర్తిస్థాయిలో పండించాడు. అలాగే ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా బాగున్నాయి. అయితే కల్కి పార్ట్ 1లో ప్రభాస్ పాత్ర నిడివి తక్కువనే చెప్పాలి. అయితే సెకండాఫ్లో ప్రభాస్ను కర్ణ గా ఎలివేట్ చేసిన విధానం ఆడియన్స్ ఓ ఫ్యాన్స్కి మంచి కిక్ ఇస్తుంది. మరొక సీన్ పడి ఉంటే బాగుండేది అనుకునేలోపు ప్రభాస్ గబుక్కున బుజ్జితో పాటు మాయమైపోతాడు. దీపిక పడుకొనే మంచి బరువైన పాత్రలో ఆకట్టుకుంది. ఆమె నటన, హావభావాలు పాత్రను చక్కగా ఎలివేట్ చేశాయి. కమల్ హాసన్ దాదాపుగా గ్రీన్ మ్యాట్ షూట్కే పరిమితమయ్యాడు. అందువల్ల ఆయన నటవిశ్వరూపం కోసం రెండో పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ కెమెరా వర్క్, సినిమాటోగ్రాఫర్ డిజోర్జీ స్టోజిల్కోవిచ్. కథా గమనంలో ఉన్న లొసుగుల్ని కవర్ చేస్తూ అత్యద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను ఆడియన్స్కు అందించడంలో విజయం సాధించాడు. సంతోష్ నారాయణన్ ఐఘథైద్ పాటల విషయంలో కాస్త నిరాశపరిచినా నేపథ్య సంగీతంతో మాత్రం అదరగొట్టాడు. ముఖ్యంగా వార్ ఎపిసోడ్స్లో బీజీఎం భలే ఉంది. ఆర్ట్ వర్క్ ప్రొడక్షన్ టీం పనితనాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఏ ఒక్క ఫ్రేములో కూడా వెలితి కనిపించలేదు. ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ కలిగింది అంటే అందుకు కారణం ఈ రెండు డిపార్ట్మెంట్స్ అనే చెప్పాలి. ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి చెప్పుకోవాలి. సూపర్ హీరోలు వేరే గ్రహాల నుండో ప్రపంచాల నుండో రానకర్లేదు. మన భూమండలంలోనే మన చరిత్రల్లోనే బోలెడు మంది సూపర్ హీరోలున్నారు అనే లాజిక్తో కల్కి కథను అద్భుతంగా రాసుకున్నాడు. అశ్వత్థామ కథను కలియుగాంతానికి కనెక్ట్ చేసి రాసుకున్న కథ బాగుంది. అయితే కథనం విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఎంతో ఆసక్తికరమైన కథ ఉన్న కల్కి కథనం చాలా పేలవంగా సాగింది. అందువల్ల విజువల్స్ బాగున్నా కథాపరంగా ప్రేక్షకులు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అయితే ప్రభాస్ను కర్ణుడిగా ఎలివేట్ చేస్తూ రాసుకున్న కంపోజ్ చేసిన ఎపిసోడ్స్ మాత్రం అదిరిపోయాయి. ఒక కథకుడిగా కంటే దర్శకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు నాగ్ అశ్విన్. చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వదిలేశాడు. అయితే ఇంకా 2 భాగాలు ఉన్నాయి కాబట్టి అప్పటివరకు ఆ టెన్షన్ ఉండాలి అనే పాయింట్తో సినిమాను ముగించిన తీరు బాగున్నా 180 నిమిషాల సినిమాను కేవలం క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, ఎలివేషన్ కోసం వినియోగించడం ఒక్కటే పొసగలేదు. వీటన్నిటికంటే పెద్ద మైనస్ ఏమిటంటే అర్జునుడిగా నటించిన విజయ్ దేవరకొండ పౌరాణిక సంభాషణలు కూడా తెలంగాణ యాసలో పలకడం. అతడి పాత్రకు ఈ సినిమా వరకైనా డబ్బింగ్ చెప్పించాల్సింది. తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచే సినిమా కల్కి. తదుపరి భాగాలు ఎప్పుడు విడుదలవుతాయనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు కాబట్టి కల్కి సినిమాటిక్ యూనివర్స్లో వచ్చిన ఈ మొదటి భాగాన్ని విజువల్స్ నాగ్ అశ్విన్ విజన్ కోసం ఖచ్చితంగా చూడాల్సిందే.